వాళ్ళంతా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి కూతుళ్ళు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయారు. తాము ఏం చేసినా అడిగేవారు లేరన్నట్లుగా విర్రవీగారు. కట్ చేస్తే నెలల తరబడి ఏళ్ల తరబడి జైళ్లలో ఊచలను లెక్కబెట్టారు. ఆ ముగ్గురు ఎవరో ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంతకు వారి జీవితం ఎటువంటి గుణపాఠాలను చెబుతోంది? మన తండ్రో అన్నయ్యో ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే మనం ఎంతగానో పొంగిపోతాం. అలాంటిది ముఖ్యమంత్రి అయితే ఇంకెంత సంతోషించాలి, ఎంత బాధ్యతగా మెలగాలి. కానీ సక్రమంగా మెలగాల్సిన మహిళా నేతలు మాత్రం దారి తప్పారు. తమ తండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు. దీంతో వారంతా జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. రాజకీయాలను కేసులను విడదీసి చూడలేమని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేసులు సహజమని కొందరంటే, కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా రాజకీయాలు అవసరమని, పార్టీల మార్పు అనివార్యమని అనేవారు మరికొందరు. ఏది ఏమైనా రాజకీయ నాయకులపై పలు కేసులు నమోదవ్వడం అత్యంత సహజమైపోయిన రోజులివి. అయితే ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసన తెలుపుతున్నప్పుడు పోలీసులు పెట్టే కేసులకు, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు పెట్టే కేసులకు చాలా వ్యత్యాసం ఉంటుందనేది మాత్రం సుస్పష్టమైన అంశం. ఆ సంగతి అలా ఉంటే కవితకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కవిత చాలా ఎమోషనల్ అయిపోయారు. తాను తెలంగాణ బిడ్డను అని, కేసీఆర్ కూతుర్ని అని చెబుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. గతంలో తాను మొండిగా ఉండేదానినని, ఇప్పుడు తనను జగమొండిగా మార్చారని ఆమె ఫైర్ అయ్యారు. ఆ సంగతి అలా ఉంటే కవితతో పాటు మరో 2 మాజీ సీఎంల కుమార్తెలు కూడా గతంలో జైలుకు వెళ్లిన సంగతి తెలుసా? అందులో ఒకరు ఏకంగా అండమాన్ జైల్లో ఉన్న సంగతి తెలుసా? అనూహ్యంగా ఆ 2 జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా ఎన్నికయ్యారంటేనే ఆశ్చర్యం కలగక మానదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ సీఎం కుమార్తె కవిత 5 నెలలకు పైగా తీహార్ జైల్లో గడిపి తాజాగా సుప్రీంకోర్టు బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సౌత్ గ్రూపుతో చేతులు కలిపి 100 కోట్ల మేర ఆప్ నాయకులకు అందించారనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణగా చెబుతున్నారు. అయితే కవితతో పాటు గతంలో మరో 2 మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు జైలు జీవితం గడిపిన వారే. వీరిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి ఒకరు కాగా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ఇంకొకరు. తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి కుమార్తె కనిమొళి 2007 నుంచి 2010 మధ్య ఏకంగా అండమాన్ జైల్లో ఉంచబడ్డారు. అప్పట్లో సంచలనం సృష్టించిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కేసే ఇందుకు కారణం. అప్పట్లో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న డీఎంకే ఎంపీ రాజాతో ఈమె చేతులు కలిపారని, ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారనేది సిబిఐ ప్రధాన ఆరోపణ. ఆ కేసులో సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉన్నారు కనిమొళి. తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. అయితే కనిమొళి జైల్లో ఉన్న సమయంలో కరుణానిధి కాస్త దిగివచ్చి కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చిందని చెబుతుంటారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలుపొందారు. ఇక బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి కూడా జైలు జీవితం అనుభవించిన సీఎంల కుమార్తెల జాబితాలో ఉన్నారు.
గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే కుంభకోణం వెలుగు చూసింది. ఈ కేసులో మీసా భారతి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఆమె కేవలం 5 రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు. తాజాగా కవిత జైలు నుంచి బయటకు రావడంతో గతంలో సీఎంలుగా పనిచేసిన వారి కుమార్తెలు జైలు జీవితాల గురించి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే కవితపై అనేక ఆరోపణలు సైతం ఈ సందర్భంగా తెరపైకొస్తున్నాయి. డిఎల్ఎఫ్ వ్యవహారాన్ని తవ్వితీస్తే కవిత అక్రమాలు బయటకొస్తాయని చెబుతున్నారు. డిఎల్ఎఫ్ వాళ్లకు తెలంగాణలో ల్యాండ్స్ ఇచ్చి టిఫాలో కవితకు ఫ్లాట్ రాయించుకుందన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకోకు పాల్పడిందన్న విమర్శలు ప్రత్యర్థులు చేశారు. ఇక వాటన్నింటినీ తవ్వితే కవిత అనేక కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమంటున్నారు. మొత్తంగా తండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడితే జైలు జీవితం తప్పదన్న గుణపాఠం ఆ ముగ్గురిని చూస్తే తెలుస్తుందన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.